హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిఫ్రిజిరేషన్ అనమాట. సో జనరల్గా రిఫ్రిజిరేషన్ అంటే మనం డైలీ యూజ్ చేసే అప్లికెన్సెస్లో చూసినట్టయితే మన ఇంట్లో ఉన్న ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా రిఫ్రిజిరేషన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతున్నవి. అండ్ ఈ రిఫ్రిజిరేషన్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఇండస్ట్రీస్లో ఏదైనా గ్యాసెస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ లేకపోతే ఒక దగ్గర స్టోర్ చేయడానికి కానీ ఏం చేస్తారంటే గ్యాసెస్ని లిక్విఫై చేస్తారు, అంటే లిక్విడ్గా స్టోర్ చేస్తారు. లిక్విడ్గా స్టోర్ చేయడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి సో దాన్ని లిక్విఫై చేసి స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా, నైట్రోజన్, ఆక్సిజన్ వీటిని ఏం చేస్తారంటే లిక్విఫై చేసి స్టోర్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ లిక్విఫికేషన్ కానీ వీటన్నిటికీ కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిఫ్రిజిరేషన్ అనమాట. సో ఈ రిఫ్రిజిరేషన్లోకి వచ్చేసరికి మనం చూసినట్టయితే చాలా టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్స్ ఉంటాయి. సో అందులో మనం ఈరోజు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ మనం ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ అనమాట. సో సింపుల్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్లోని కూడా మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. సో సింపుల్గా మనం చూసుకున్నట్టయితే మనం ఒక చోట మనం వర్క్ అనేది మనం ఇస్తాం. మనం తీసుకున్న రిఫ్రిజిరెంట్ ఏదైతే ఉందో ఆ రిఫ్రిజిరెంట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ వేపర్ ఫేజ్లో ఉంటుందన్నమాట. అట్ లో టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ దగ్గర ఉంటుంది, అంటే నార్మల్ ప్రెషర్ అంటే నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ వేపర్ని మనం కంప్రెస్ చేస్తాం. సో కంప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది కొంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి కంప్రెసర్ అవుట్లెట్ వచ్చేసరికి హై ప్రెషర్ ప్లస్ హై టెంపరేచర్ అండ్ శాచురేటెడ్ వేపర్ అన్నమాట. అంటే శాచురేటెడ్ వేపర్ అంటే జస్ట్ కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అందులోంచి రిమూవ్ చేయగానే వెంటనే అది లిక్విఫై అయిపోతుంది అనమాట. సో శాచురేటెడ్ వేపర్ కింద ఇక్కడ మనకి కన్వర్ట్ అవుతుంది. అండ్ కంప్రెసర్ అవుట్లెట్ వచ్చి మనకి ఎంత హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అండ్ శాచురేటెడ్ వేపర్ కింద అది బయటకు వస్తుంది అనమాట. మనం ఇచ్చేది ఏంటి లో టెంపరేచర్ లో ప్రెషర్తో ఉన్న వేపర్ని మనం ఇస్తాం. ఫస్ట్ రిఫ్రిజిరెంట్ వేపర్ మాత్రమే, వేరే వేపర్స్ ఏం కాదు. ఇందులో ఏంటంటే ఈ లైన్లోంచి మనకి ఆ వేపర్ అనేది వస్తుంది. ఆ వేపర్ అనేది కంప్రెసర్లోకి వెళ్ళి అవుట్లెట్ వచ్చేసి హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ దగ్గర, అంటే అది ఏమవుతుందంటే శాచురేటెడ్ వేపర్ కింద బయటకు వస్తుంది అనమాట. సో ఈ కంప్రెసర్ అవుట్లెట్ నుండి వచ్చిన ఈ శాచురేటెడ్ వేపర్ని మనం కండెన్సర్లోకి పంపిస్తాం. ఈ కండెన్సర్లో ఏం జరుగుతుంది అంటే ఆ శాచురేటెడ్ వేపర్ యొక్క హీట్ అనేది రిమూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి వెళ్ళేది హై ప్రెషర్ ప్లస్ హై టెంపరేచర్తో వెళ్తుంది, బట్ బయటకు వచ్చేది ఏంటంటే హై ప్రెషర్ ప్లస్ లో టెంపరేచర్తో వస్తుందన్నమాట. లో టెంపరేచర్. సో కండెన్సర్ అవుట్లెట్ వచ్చిన హై ప్రెషర్ ప్లస్ లో టెంపరేచర్. సో ఈ హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్తో ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని మనం శాచురేటెడ్ లిక్విడ్ అని అంటాం అనమాట. ఎందుకంటే దీని నుండి వచ్చేది కండెన్సర్ నుండి వచ్చే శాచురేటెడ్ వేపర్స్ అన్ని కండెన్సర్లోకి వెళ్ళి కండెన్స్ అయ్యి శాచురేటెడ్ లిక్విడ్ కింద బయటకు వస్తుంది. అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకోగానే, అంటే కొంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకోగానే అది మళ్ళీ వెంటనే వేపర్స్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చి ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సడన్ లెట్ డౌన్ ఇన్ ప్రెజర్ కాజెస్ ద కూలింగ్ ఎఫెక్ట్ అనమాట. సో సడన్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ చూసినట్టయితే ఏదైతే ఒక హై ప్రెజర్ ఉన్న ఫ్లూయిడ్ని, హై ప్రెజర్ ఉన్న లిక్విడ్ని సడన్ ఎక్స్పాన్షన్ చేసామనుకోండి, అంటే దాని వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ చేసామనుకోండి, కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే వితౌట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ వర్క్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఎక్స్పాన్షన్ వాళ్ళ అవుట్లెట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పాండ్ అయిన లిక్విడ్ ఏదైతే ఉందో సో అది ఎలా ఉంటుందంటే లిక్విడ్ ప్లస్ వేపర్, శాచురేటెడ్ లిక్విడ్, కొంత అమౌంట్ ఇంకా శాచురేటెడ్ లిక్విడ్గానే ఉంటుంది. జస్ట్ వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది, బట్ కొంత అమౌంట్ వేపర్స్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ కొంత అమౌంట్ శాచురేటెడ్ లిక్విడ్గానే ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేది ఏమవుతుంది, ఇప్పుడు హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ ఉన్నది కాస్త లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్. సో ఇనీషియల్గా ఏ స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్లోకి వచ్చేసింది అనమాట. కానీ ఇది ఎలా ఉంది, శాచురేటెడ్ స్టేట్లో ఉంది.
సో ఈ శాచురేటెడ్ స్టేట్లో ఉన్నది ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కొంత అమౌంట్ ఆఫ్ హీట్, లిటిల్ అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకున్నా కూడా వెంటనే అది వేపర్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఈ శాచురేటెడ్ లిక్విడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసరికి అక్కడ ఉన్న కొంత అమౌంట్ ఆఫ్ హీట్ని కూడా తీసేసుకునేలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఎవాపరేటర్లోకి వెళ్ళి ఆ ఏరియా ఏదైతే ఉందో, ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ అవ్వగానే వెంటనే దాని అక్కడ ఉన్న హీట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. దేర్ ఫోర్ ఈ ఏరియా, ఈ ఎవాపరేటర్ ఎక్కడైతే ఉందో ఈ ఏరియా మొత్తం అంతా కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నుండి హీట్ని తీసుకొని ఈ కండెన్సర్ దగ్గర మనకి ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాం, వర్క్ అనేది సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి టోటల్గా కూల్ అయిపోయి మళ్ళీ ఇనిషియల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో లో ప్రెషర్ వేపర్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది, కంప్లీట్లీ వేపర్స్ కింద, సాచురేటెడ్ లిక్విడ్ కాస్త వేపర్స్ కింద. అండ్ ఫైనల్గా వచ్చిన వేపర్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. మళ్ళీ కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ తీసుకొని కంప్రెసర్లో హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. మళ్ళీ అందులో ఉన్న టెంపరేచర్ రిమూవ్ చేస్తున్నాం. ఆ సాచురేటెడ్ లిక్విడ్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చిన సాచురేటెడ్ లిక్విడ్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైతే ఏదైతే హీట్ని రిమూవ్ చేయాలో ఆ హీట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్. ఐ థింక్ మీకైతే క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. చెప్పప్పుడు నేను కొంచెం స్పీడ్ అవుతూ ఉంటాను, బట్ 2-3 టైమ్స్ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో దీన్ని మనం వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ అని అంటాము. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఖచ్చితంగా వేపర్ అబ్జర్ప్షన్ రిఫ్రిజిరేషన్ అండ్ రిమైనింగ్ ఏవైతే రిఫ్రిజిరేషన్ ప్రాసెస్లో ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీరంటూ చేయాల్సింది ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.